అదోనీరామ్ జడ్సన్ బైబిల్ను బర్మీస్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేసిన ఒక గొప్ప మిషనరీ సేవకుడు. అదోనీరామ్ జడ్సన్ ఆగస్టు 9, 1788 సంవత్సరంలో అమెరికాలోని మాల్డెన్ మిడిల్సెక్స్ ప్రాంతంలో జన్మించారు. జడ్సన్ ఫాదర్ ఒక సీనియర్ కాంగ్రిగేషనల్ మినిస్టర్. జడ్సన్కి 16 ఏళ్ల వయసు వచ్చినప్పుడు కాలేజ్ ఆఫ్ రోడే ఐలాండ్లో జాయిన్ అయ్యారు. జడ్సన్ చదువుల్లో ఎక్సలెంట్ స్టూడెంట్గా ఉండేవారు. తన కాలేజ్ డేస్లో దేవునికి దాదాపుగా దూరమైపోయే సమయానికి తన స్నేహితుడు చనిపోవడంతో తిరిగి విశ్వాసానికి వచ్చారు. తర్వాత 1808 సంవత్సరంలో ఆండోవర్ థియాలజికల్ సెమినరీలో జాయిన్ అయ్యారు. జడ్సన్ సెమిస్టర్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మిషనరీ సేవ చేస్తానని తీర్మానం తీసుకున్నారు. జడ్సన్ 1810 సంవత్సరంలో ఆండోవర్లోని తన తోటి విద్యార్థులతో కలిసి అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషన్స్ ఫర్ ఫారెన్ అనే సంస్థ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా కృషి చేశారు. 1812 సంవత్సరంలో ABFM సంస్థ ద్వారా తూర్పుకి మిషనరీ సేవకునిగా వెళ్ళడానికి జడ్సన్ నియమింపబడ్డారు. తర్వాత జడ్సన్ యానీ జడ్సన్ని వివాహం చేసుకుని ఇండియాలోని కలకత్తాకు బయలుదేరారు. ఇండియా నుంచి జడ్సన్ తన భార్యతో కలిసి బర్మాకు మిషనరీ సేవ నిమిత్తం 1813 జూలైలో బయలుదేరారు. బర్మాలో ప్రారంభంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 1819లో తన మొదటి ప్రీచింగ్ ప్లేస్ని ఓపెన్ చేశారు. మాంగ్నా అనే ఒక వ్యక్తిగా మొట్టమొదటిగా బర్మాలో బాప్తిసం ఇచ్చారు. 1820 సంవత్సరంలో బర్మాకు బ్రిటన్కి యుద్ధం జరుగుతున్న సమయంలో జడ్సన్ను బ్రిటిష్ స్పై కింద అనుమానించి జైల్లో వేసి చిత్రహింసలు పెట్టేవారు. జడ్సన్ ప్రిజన్లో ఉన్న సమయంలో తన భార్య పాపకు జన్మనిచ్చింది. తన భర్త ప్రిజన్లో ఉన్నప్పుడు తన పాపను పెంచుకోవడానికి జడ్సన్ భార్య యానీ జడ్సన్ ఎంతో కష్టాలు అనుభవించింది. అయినా కానీ తన విశ్వాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. బర్మా రాజు తాను బ్రిటిష్కి లొంగిపోతున్నానని తెలియజేయడానికి జడ్సన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో లెటర్ రాయడానికి విడుదల చేశారు. ఆ విధంగా జడ్సన్ని దేవుడు బంధకాల నుంచి విడిపించారు. తర్వాత కొన్ని నెలలకి తన భార్య బిడ్డ కూడా చనిపోవడంతో జడ్సన్ తీవ్రమైన ఆవేదనకు గురయ్యారు. అయినా జడ్సన్ తన విశ్వాసాన్ని విడిచిపెట్టక బైబిల్ను బర్మా లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడం కొనసాగించారు. 1834 సంవత్సరంలో బైబిల్ని కంప్లీట్గా బర్మీస్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేశారు. మరో 6 సంవత్సరాలు తీసుకుని బైబిల్ని బాగా రివైజ్ చేసి 1840 సంవత్సరంలో ప్రెస్కి రెడీ చేశారు. బర్మాలో క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడానికి జడ్సన్ ఎంతగానో కృషి చేశారు. తాను చనిపోయే సమయానికి బర్మాలో 100 చర్చిలు అలాగే 8,000 మంది విశ్వాసులను సంపాదించగలిగారు. బర్మాలోని బాప్టిస్ట్ చర్చ్ జూన్ 28న జడ్సన్ డేగా ఇప్పటికి కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. జడ్సన్ 1850 సంవత్సరంలో సీరియస్ లంగ్ ఇన్ఫెక్షన్కు గురయ్యారు. డాక్టర్ సలహా మేరకు ట్రీట్మెంట్ నిమిత్తమే ఓడ ప్రయాణం చేస్తుండగా బంగాళాఖాతంలో ఓడలోనే చనిపోయారు. జడ్సన్ చనిపోయిన తేదీ ఏప్రిల్ 12, 1850. జడ్సన్ చనిపోయినప్పుడు అతనికి 61 సంవత్సరాలు. జడ్సన్కు సమాధి లేదు, ఎందుకంటే అతను చనిపోయినప్పుడు సముద్రంలో ఓడ మీద ఉండడంతో సముద్రంలోనే అతని బాడీని విడిచిపెట్టారు. జడ్సన్ ఒక విలాసమైన జీవితాన్ని అమెరికాలోనే విడిచిపెట్టి 37 సంవత్సరాలు దేవుని రాజ్యం నిమిత్తం బర్మాలో మిషనరీ వర్క్ చేసిన గొప్ప మిషనరీ సేవకుడు.